Hello guys, welcome back to my channel. So today video వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి అయితే చాలా మందికి ఆల్రెడీ తెలుసు. సో కొత్తగా ఏముందని అనుకోవచ్చు, కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ది బెస్ట్ వెహికల్, ది బెస్ట్ కంపెనీ, ఎలక్ట్రికల్ కంపెనీ లైక్ ఎలక్ట్రికల్ బైక్స్ అండ్ వెహికల్స్ అనే సేల్ చేసే కంపెనీస్ నేను చాలా తెలుసుకున్నాను. సో వన్ ఆఫ్ ద కంపెనీ అనేది నాకు తెలిసింది. సో నేను వెళ్ళాను, రీసెర్చ్ చేశాను, తెలుసుకున్నాను. సో ఆ కంపెనీ వచ్చేసి ADMS ఈ కంపెనీ. సో ఈ కంపెనీ గురించి ఆల్రెడీ చాలా మందికి తెలుసు, ఆల్రెడీ చాలా బైక్స్ అండ్ వెహికల్స్ సేల్ అవుతున్నాయి. సో ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాడు. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ కంపెనీ ప్రతి ఒక్కరికి ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ, ఐ మీన్ సంపాదించుకునే ఆపర్చునిటీ ఇస్తుంది. సో అందరూ ఎండ్ వరకు చూడండి. సో ఖాళీగా ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా కానీ లైక్ ప్రతి ఒక్కరికి కూడా సంపాదించుకునే అవకాశం ఉంది, దీంట్లో ఆపర్చునిటీ ఉంది. సో అందుకనే ఎందుకు మిస్ చేసుకోవాలి భయ్యా, సంపాదించుకునే ఆపర్చునిటీ ఇస్తున్నా అంటే. సో మనీ ఎర్న్ చేసుకునే బయట జాబ్స్ లేవు కాబట్టి లైక్ ప్రతి ఎవరికో ఒక్కరికి నీడ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి నేనేం చెప్పాను, కంపెనీ నేమ్ వచ్చేసి ADMS ఈ కంపెనీ. సో ADMS ఈ కంపెనీ వచ్చేసి చాలా అంటే చాలా మందికి ఆల్రెడీ తెలుసు, ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసమే చెప్తున్నా. సో బైక్స్, కార్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా సేల్ అవుతున్నాయి. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి ఎందుకు అంతా చెప్తున్నావు, ADMS బైక్స్ గురించి ఎందుకు అంతా చెప్తున్నారు అని అనుకోవచ్చు మీరు. మనం చూసుకున్నట్టయితే లైక్ ఈ జనరేషన్ లో, లైక్ కమింగ్ జనరేషన్స్ లో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటున్నాయి. సో ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తాయి. ఇప్పుడున్న డీజిల్ వాహనాలను, పెట్రోల్ వాహనాలను సమూలంగా అందరూ కూడా పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వాహనాలు వాడే పరిస్థితి వస్తుంది. ఆ ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ తయారవుతుంది తప్ప ఇప్పుడు ఉన్న సాంప్రదాయ బ్యాటరీ కాదు అనే మాట ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ సాంప్రదాయ బ్యాటరీలో గతంలో ఉండేది ఆ బాధ, కొంత కాలుష్యం. కానీ ఇక్కడ పెట్టబోయే ప్లాంట్ ఒక్క చుక్క కూడా పొల్యూషన్ అనేది లేకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో సో ఇప్పటికే మీరు చూసుకుంటే క్యాబ్స్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేసాయి, బైక్స్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేసాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ బై 2030 మనకి ఆల్మోస్ట్ 35 to 40% వచ్చేసి అన్ని ఎలక్ట్రికల్ వెహికల్సే ఉంటాయి మన ఇండియాలో. సో మీరు చూసుకున్నట్టయితే ఢిల్లీలో కూడా ఆడ్ అండ్ ఈవెన్ రూల్ కూడా ఇంప్లిమెంట్ చేశారు టు కంట్రోల్ ద పొల్యూషన్. సో మన ఇండియా గవర్నమెంట్ అనేది పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ కి మంచి ఆపర్చునిటీ ఇస్తుంది, ఎలక్ట్రికల్ కంపెనీస్ కి. సో దాంట్లో ది బెస్ట్ కంపెనీ వచ్చేసి ADMS ఈ వెహికల్స్ కంపెనీ. సో ADMS ఈ వెహికల్స్ కంపెనీ స్పెషాలిటీ ఏంది, సో యాక్చువల్లీ ఆ బైక్స్ ఎట్లుంటాయి ఏంది అని మీకు తెలియకపోతే నేనైతే చిన్న వీడియో చేశాను, లైక్ షోరూమ్కి వెళ్ళి మీకు చూపిస్తాను. నేను నార్మల్ గా మీకు షోరూమ్కి వెళ్ళి వీడియో చేసి కూడా చూపించచ్చు. బట్ దీన్ని ఎందుకు నేను వీడియో చేసి చెప్తున్నానంటే ఈ బైక్స్ గురించి వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కడా లేదు. ఎందుకు లేదు అంటే మనం చూసుకుంటే ఒక్క అడ్వర్టైజ్మెంట్ కే దే చార్జ్ సమ్ లాట్స్ ఆఫ్ మనీ లైక్ లాక్స్ అండ్ క్రోర్స్. సో అలా అక్కడ అడ్వర్టైజ్మెంట్ కి ఇన్వెస్ట్ చేసే బదులు అదే మనకి ఇండివిజువల్ పీపుల్ కి ఇస్తే దే కెన్ ఎర్న్, అంటే మనకు ఆ ఆపర్చునిటీ ఇస్తే మనం కూడా సంపాదించుకోవచ్చు అని. సో అదే ఆ పార్ట్ అనేది లాస్ట్ లో చూపిస్తా. ఇంకోటి ఇది ఎలా పబ్లిక్ లోకి వచ్చింది అంటే త్రూ మౌత్ పబ్లిసిటీ. మౌత్ పబ్లిసిటీ అంటే నోటితో చెప్పడం ద్వారా అందరికి తెలియడం జరిగింది అనమాట. నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ పెరుగుతుంది. నిన్న మొన్నటి దాకా అవేం బండ్లు అని కొట్టిపారేసిన వాహనదారులే ఇప్పుడు అవే కావాలంటూ ఎగబడుతున్నారు. ఎలక్ట్రిక్ బైక్ షోరూం వైపు కన్నెత్తి చూడని వాళ్ళు సైతం బైక్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారుడి ఆలోచన మారుతుంది. నిత్యం ఇంధనం కోసం డబ్బులు పెట్టే కంటే ఎలక్ట్రికల్ వెహికల్ కొనడం బెటర్ గా భావిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు బగ్గుమంటున్నాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు. సో మీరు చూసుకోవచ్చు, ఈ కంపెనీ అనేది, ఈ షోరూమ్స్ అనేవి మన హైదరాబాద్ లో ఎల్బీ నగర్, న్యూ నాగోల్ అండ్ నాచారం, సికింద్రాబాద్, KPHB లో కూడా ఉన్నాయి. సో ఇలా చాలా అంటే చాలా ప్లేసెస్ లో ఉన్నాయి. సో నేనైతే పర్సనల్ గా విజిట్ చేసింది ఎల్బీ నగర్ షోరూమ్ కి అయితే వెళ్ళి విజిట్ చేశాను, ADMS ఈ బైక్స్. సో ఆ వీడియో అనేది ఇప్పుడు ప్లే చేస్తాను, మీరు డీటెయిల్ గా చూడండి బైక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ కంపెనీ నార్మల్ గా పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీస్ ఆఫ్ బైక్స్ వచ్చాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్. సో దీనికి ఏం స్పెషాలిటీ అనొచ్చు. ఎంత 103 ఉన్నావా? ఒకసారి ఇట్లా జంప్ చేయి బాబు, జంప్ చేయి ఇట్లా. సో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఒక పర్సన్ ఎలా జంప్ చేస్తున్నాడో ఆ బైక్ పైన అనేది. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉందో, ఏమేం మెటీరియల్స్ అనేవి యూజ్ చేశారో. సో ఇదే చూసుకున్నట్టు మీరు కంపేర్ చేస్తే వేరే బైక్స్ నుంచి ఆ బైక్స్ లైక్ ఏదైనా యాక్సిడెంట్ అయినా చేసినా కానీ ఈజీగా డ్యామేజ్ అవుతాయి. సో థింగ్ ఏంటంటే మనం ఇవన్నీ లైవ్ లో చూసా కాబట్టి ఈ వీడియో ప్లే చేస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ మనకు లైక్
గోయింగ్ ఫార్వర్డ్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో నేనైతే ఫస్ట్ ఎల్బీ నగర్ షోరూమ్ కి అయితే విజిట్ అయ్యాను. విజిట్ అయ్యి బైక్స్ అండ్ అవన్నీ చూశాను అండ్ సార్ వాళ్ళతో కూడా మాట్లాడాను, కంపెనీ లైక్ అథారిటీ పర్సన్స్ వాళ్ళతో కూడా మాట్లాడాను. సో అయినా కూడా మనకు బైక్ గురించి ఎర్నింగ్స్ గురించి చెప్పాడు, నాకు ఎలానో ఏంటో అనేది. సో నేను డీటెయిల్ గా నేను మీకు అన్ని వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. చలో మనం వెళ్ళిపోదాం ఎల్బీ నగర్ షోరూమ్. చెల్లో గైస్, మనమైతే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఆపోజిట్లో లేన్లో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ పక్కన ADMS ఈ బైక్స్ షోరూమ్కి అయితే వచ్చేసినాం. సో మనమైతే లోపలికి వెళ్ళిపోయి చూసుకుందాం ఎన్ని బైక్స్ ఉన్నాయి ఏమున్నాయని. నేనైతే సార్ని కలిసి పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేశాను ఈ వీడియో అయితే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక్కొక్క బైక్ది మనం వీడియో అయితే తీసుకుందామని స్టార్ట్ చేశాను నేను. సో ఫస్ట్ అయితే ఈ బైక్ నేమ్ వచ్చేసి ADMS మంత్రా అండ్ ADMS GTR 2 బైక్స్ ఉన్నాయి. సో నంబర్ 1 సేలింగ్ బైక్స్ అయితే ఇవే కరెంట్లీ. సో బైక్ మోడల్స్ అయితే జబర్దస్త్ ఉన్నాయి గైస్. సో నేనైతే ఈ 2 బైక్స్ని అయితే మెయిన్ కాన్సన్ట్రేట్ చేశాను, ఎందుకంటే చాలా సేల్ అవుతున్నాయి అండ్ ఈ బైక్స్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అయితే నడపొచ్చు వీటిని. సో అందుకనే ఈ బైక్స్ని టార్గెట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బైక్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని అయితే తెలుసుకున్నాను. సో ఫస్ట్ మనం కీ ఆన్ చేసి ఆ పార్కింగ్ లైక్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి బైక్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇది వచ్చేసి నాన్ రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి స్పీడ్ లిమిట్ వచ్చేసి జస్ట్ 50 అనమాట. సో ఎందుకంటే ఇది నాన్ రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి. సో మనకి ఇందులో వచ్చేసి 3 గేర్స్ ఉన్నాయని చూపిస్తున్నాడు. సో మన గేర్స్ అకార్డింగ్లీ బైక్ స్పీడ్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ద మెయిన్ అడ్వాన్స్ ఫీచర్ ఈ బైక్లో వచ్చేసి థెఫ్ట్ అలారం లైక్ సెక్యూరిటీ అనమాట. థెఫ్ట్ అలారం సౌండ్ వచ్చేసి ఉంటుంది అనమాట ఈ బైక్లో. సో ఎప్పుడైనా మన బైక్ని ఎవరైనా లైక్ దొంగతనం చేయాలి అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనుకోండి, ఎందుకంటే మనకి ఎంబడే లైక్ విత్ ఇన్ సెకండ్స్లో బైక్ ఆఫ్ చేసి పెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు మనకి ఇమీడియట్లీ బైక్ అనేది అలారం వస్తుంది. సో నెక్స్ట్ మనం లోపల ఉన్న డిక్కీ చూసుకుందాం. సో డిక్కీ కూడా చాలా స్పేసీగా అయితే ఉంది మనకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఈ గ్రీన్ కార్డ్ ఇన్నోసెన్స్ లైక్ మనము నాన్ రిజిస్టర్ వెహికల్స్ నడుపుతున్నాం కాబట్టి ఎవరైనా పోలీస్ వాళ్ళు ఎవరైనా లైక్ మనల్ని పట్టుకున్నా చేసుకున్నా కానీ వీ కెన్ షో దట్ ప్రూఫ్ సో దట్ దే వోంట్ చార్జ్ ఎనీ అమౌంట్ ఫర్ అస్, లైక్ అలా మనల్ని వదిలేస్తారు. సో మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి మన ADMS బ్యాటరీ సిస్టమ్ని వాటర్ ప్రూఫ్తో టెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటా మరీ టెస్ట్ చేస్తున్నారు అనమాట లైవ్లో. సో ఇది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇది అయితే లైక్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ ఆ బైక్ వచ్చేసి. నెక్స్ట్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి. కంపారిజన్ చేస్తే మనం వాడేది మన బ్యాటరీ విషయానికి వస్తే లిథియం బ్యాటరీలో మనం అట్లా చాలా ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్స్ మనం యూజ్ చేస్తున్నాం. దీనికోసం మనం తీసుకొని మనం యూజ్ చేస్తే కానీ దీని విజయంలో చాలా ఎక్సలెంట్ ఉంది. గత 4 years నుంచి విజయవంతంగా ఇండియా లెవెల్లో ఒక 850 షోరూమ్లు మరి దీనికి పెట్టడం జరిగింది. సో ఇప్పటికి మనకు చూపిస్తా ఒక 25 షోరూమ్స్. ఓకే, ఇప్పుడు ఇంకా మోర్ దెన్ ఒక 16 షోరూమ్లు కూడా మనకు ఇది ఆల్మోస్ట్ డబ్బులు కూడా వాళ్ళు కట్టడం జరిగింది. ఫర్నిచర్స్ అవుతున్నాయి. సో అట్లా చూపిస్తా మాక్సిమం అందరికీ బండి కొనిపించే ప్రయత్నంలో ఉన్నాం. మనం అంటూ ఇందులో మంచి సంపాదించుకున్నాం. చాలా ఎక్సలెంట్ ఇన్కమ్ డైలీ ఒక 3,000 నుంచి ఒక 50,000 సంపాదించే సోర్సు ఇక్కడ ఏ షోరూమ్ వాళ్ళు మరి ఏ కంపెనీ వాళ్ళు ఇవ్వలేదు. అట్లాంటి ఇన్కమ్ మన దగ్గర ఉందండి. మరి దీన్ని అర్థం చేసుకొని మీరు మరి సహాయశక్తిగా మీరు పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ గైస్. చలో నేనైతే అన్ని బైక్స్ పైన కూర్చొని నా కంఫర్ట్ జోన్ అయితే చెక్ చేసుకున్నాను. నాకైతే జబర్దస్త్ అనిపించినాయి బైక్స్. ఈ బైక్ వచ్చేసి ప్రతి ఒక్క డెలివరీ పర్సన్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ విలేజెస్లో కూడా. అండ్ ADMS బ్రావో బైక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఐ am ప్లానింగ్ టు బై దిస్. నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో నౌ మనం ఇప్పుడు ADMS బైక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ చెక్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ ADMS ఒక సర్టిఫికేషన్స్ కూడా చూద్దాం మనము. సో ఇది ఎలా స్టార్ట్ అయింది ఏంది, ఐ మీన్ నార్మల్గా మనకు ఏమేం బైక్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్గా అండ్ ఏమేమి అప్కమింగ్ బైక్స్ ఉన్నాయి, ఎవరెవరు స్టార్ట్ చేశారు అనేది ఈ వీడియోలో ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు పాజ్ చేసుకొని.
చలో గైస్ వీడియో అయితే మొత్తం చూసేశారు, లైక్ షోరూమ్ లో చూసేశారు, లైక్ సార్ మాట్లాడింది విన్నారు. అండ్ ఎర్నింగ్ పార్ట్కి వచ్చేసరికి ఒకవేళ మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే సింపుల్, లైక్ మీరు రిఫర్ చేయాలి ఇంకొకరిని లైక్ బైక్ పర్చేస్ చేసుకోమని. మనం ఎట్లయితే కంపెనీస్ లో ఒక పర్సన్ ని రిఫర్ చేస్తే ఇన్సెంటివ్స్ అనేవి ఎలా యాడ్ అవుతాయో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ. సో మీరు ఎంత మందిని రిఫర్ చేస్తే లైక్ అంత ఇన్సెంటివ్స్ అనేది మీకు ఉంటాయి. సో ఆ ఇన్సెంటివ్స్ తో పాటు మీకు ట్రిప్స్, టీవీస్ అండ్ నంబర్ ఆఫ్ లైక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో ఇదే మనకి ఏడిఎంఎస్లో ఎలా ఆన్ చేసుకోవాలనేది బిజినెస్ ప్లాన్. నెక్స్ట్ బిజినెస్ ట్రిప్స్ అండ్ ఆఫర్స్ అండ్ ఆల్. ఇదే కాకుండా మీకు గనక ఒకవేళ బైక్ కావాలి, లైక్ ఆ ప్రొసీజర్ ఏంటి, ఎలా వెళ్ళాలి షోరూమ్ కి అని అంటే కమెంట్ బిలో డేర్ మీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ మీకు గనక డిస్కౌంట్ కావాలి అనుకుంటే మాత్రం మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఐడి నా యూట్యూబ్ ఐడి అయితే మెన్షన్ చేయండి, వాళ్ళైతే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో ఫర్ మోర్ వీడియోస్ కీప్ ఫాలోయింగ్ గవాస్కర్ అక్కీ అండ్ దారా గవాస్కర్ ఆన్ యూట్యూబ్ ఛానల్. See you all guys, bye bye.